ఓకే మాస్టర్స్, ఒకసారి పరమ గురువులకు అలాగే శంబాల మహారాజైన అమరారి మౌతార్ బాబాజీకి, అదే ఈ యొక్క అనేక మంది యోగులు జీవ సమాధుల్లో ఉన్నటువంటి యోగులున్న ఈ అత్యద్భుతమైన ప్రాంతము అరుణాచల శివకి ఒక్కసారి మనం అందరం కూడా నమస్కారాలు చేసుకుంటూ ఆత్మ ప్రణామాలతో క్లాస్ స్టార్ట్ చేద్దాం. నిన్న మనం ఒక టాపిక్ ఏం చెప్పుకుంటున్నాం అంటే కుమారకందం అనే కొన్ని లక్షల సంవత్సరాలు ఇది భూభాగం ఉంటుంది. ఆ భూభాగము అనేక సందర్భాల్లో అనేక రకాలుగా, అంటే మధ్యలో కెటాస్ట్రోఫీస్ అనేసి ప్రతి 26,000 సంవత్సరాలకి, అది మీకు ముందు క్లాసులో కొన్నిట్లో వివరంగా చెప్పాను. ఏం జరుగుతుంటదంటే ప్రతి 26,000 సంవత్సరాలకి, అంటే 25,000 చిల్లరమాట వెనక ముందు కూడా జరుగుతుంటది. ఒక 500 సంవత్సరాలు వెనక జరగచ్చు, ముందు జరగచ్చు, ఎందుకంటే లాంగ్ పీరియడ్ లో ఇంటర్వెల్స్ అటు ఇటు ఉంటాయి. ఒక పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంటది. పోల్ షిఫ్ట్ అంటే ఎర్త్ పోల్ షిఫ్ట్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. అలాగే జరిగినప్పుడు ఏదో రకమైన కెటాస్ట్రోఫీస్ వస్తే, ముఖ్యంగా ఈ పోల్ షిఫ్ట్ ప్రాసెస్ లోని సునామీలు లాంటివి వస్తాయి. భయంకరమైన సునామీలు రావడంతో చాలా, అంటే డెమోగ్రఫీ అంతా మారిపోతుంటుంది భూమి మీద. సో అలాగా డెమోగ్రఫీ మారిన విధంగా చూసుకున్నప్పుడు సుమారు ఒక 25,000 సంవత్సరాల క్రితం బాగా పెద్ద ఉప్పిన వచ్చిందని చెప్తారు. చాలా పెద్దది, అంటే అది సుమారుగా 300 అడుగులు, అంటే సుమారు 40 మీటర్లు. అంటే మీటర్లు, ఒక 4 మీటర్లు యావరేజ్ గా యాజ్ ఇంజనీర్ గా ఏంటంటే నేను చెప్తే 4 మీటర్లు ఒక అంతస్తు ఉంటుంది సుమారుగా. 40 మీటర్లు అంటే సుమారు 10 అంతస్తుల వరకు సముద్రం, అంటే నీటి మట్టం పెరగడం అంటే ఆషామాషి కాదు. అంటే పెద్ద పెద్ద, ఇప్పుడు అలా జరిగితే కనుక అమెరికాలో సగం అమెరికా మునిగిపోద్ది అంటారు. వెస్ట్ కోస్ట్, తర్వాత ఈస్ట్ లో ఉన్న చాలా, అంటే బాగా జనసమర్థం ఉన్న ఎన్నో రాష్ట్రాలు మునిగిపోతాయి అని కూడా చెప్తున్నారు. అది జరుగుతుంది కూడా, ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ షిఫ్ట్ టైం వచ్చింది. ఇప్పుడు ఫోల్డ్ షిఫ్ట్ జరిగినప్పుడు ఈ ఉప్పెన్లు వస్తాయి. మొత్తము మనం ఊహించిన విధంగా భూమి మీద డ్యామేజ్ జరుగుతుంది, అన్ని కొలాప్స్ అవుతాయి, ఎకానమీ కొలాప్స్ అవుతుంది, మొత్తం ఏమీ లేకుండా అందరూ రోడ్డుకి పడేది. దాన్ని బట్టి కల్చర్ అన్ని మారిపోతాయి. అంటే ఇప్పుడు మనం జరగబోయే ఫేజ్ నుంచి చెప్తున్నాను యాజ్ ఏ 4th మాస్టర్ కింద. ఇది జరుగుతుంది, భూమి మీద జరగబోయేది ఉంది. ఇది జరిగితే ఏమవుతుందంటే ఇక భూమి మీద ఇప్పుడున్న మన ఎగ్జిస్టింగ్ కల్చర్, ఈ 3rd డైమెన్షనల్ కల్చర్ పోయేసి ఒక బయో రోబోట్స్ తయారవుతారు. భూమి మీద అంతా బయో రోబోట్స్ యుగం వస్తుంది. అంటే మన మనుషులు ఉండరు, రోబోట్సే ఉంటారు. మనం కూడా, అంటే మన రాబోయే తరాలు కూడా వాళ్ళు సెమీ రోబోట్స్ కింద మారిపోతారు. అది మీకు ఎలాగ ఏంటన్నది వివరంగా వేరే క్లాసుల్లో చెప్పుకుందాం. ఇవాళ సబ్జెక్ట్కి వస్తే, ఇలాగా అంటే కలికాలంలోని చాలా విచిత్రాలు, చాలా పీరియాడికల్ విచిత్రాలు జరుగుతాయి కూడా. ఈ పీరియాడికల్ విచిత్రంలో సనాతన ధర్మం వరకు వస్తే కనుక, ఈ మానవ యొక్క అస్తిత్వాన్ని, చైతన్యాన్ని కాపాడడానికి పరమ గురువులు ఎప్పుడు వాళ్ళు, అంటే యుగాంతం వరకు ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పర్సంటేజ్ మారుతుంది. పర్సంటేజ్ అంటే త్రేతాయుగంలో భూమి అంతా భరతుడు, అంటే అప్పుడు భరతుడు పాలించాడు అని చెప్తారు కదా. భరతుడు పూర్వీకులు మొత్తం భూమి మీద ఎవరు లేరు, ఓన్లీ భరత వంశం. అంటే భూమి అంతా కూడా అప్పుడు త్రేతాయుగంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు కంట్రోల్లోనూ అండర్లో ఉంది భూమి అంతా. ద్వాపరయుగం వచ్చేసరికి, అంటే ఇవన్నీ నేను రీసెర్చ్ చేసినవి, వివరంగా వేరే వేరే క్లాసుల్లో చెప్పగలుగుతాను. ఎవరు ఛాలెంజ్ చేయలేని విధంగా నా దగ్గర వివరాలు సేకరించారు. ఇది 1 రోజు 2 రోజులు చేస్తున్నా కదా, సుమారు 25 సంవత్సరాల పైగా ఈ రీసెర్చ్ నాకు నడుస్తుంది. అంటే ఏలియన్స్ గురించి ఇవన్నీ మీకు ఇప్పుడు తెలుస్తున్నాయి. నాకు 25 సంవత్సరాల క్రితమే తెలుసు ఏలియన్స్ భూమి మీదకి వస్తున్నాయి, పోతున్నాయి అనేది. ఇప్పుడు అమెరికా కూడా డిస్క్లోజ్ చేసింది రీసెంట్ గా, ఇలాగ ఏలియన్స్ వచ్చి పోతున్నాయి అన్నది ప్రూఫ్లతో సహా. ఎందుకంటే మేడం బ్లావెట్స్ కి చెప్పారు ఏమనంటే 2010 కల్లా 10-12 కల్లా ఏలియన్స్ సంబంధించిన వివరాలన్నీ బయటపడతాయి. అంటే వివరాలు చిన్నగా బయటకు వస్తాయి. 2025 అంటే సుమారుగా 2025 తర్వాత వీటివి కంప్లీట్ గా ప్రత్యక్షంగా భూమిలో, అంటే భూమి మీదకి వచ్చిపోవడం కానీ, జనాల్లోకి వాటి ఎరుకు తెలియడం, జనాలకి వీటికి సంబంధించిన వివరాలు తెలియడం, లేకపోతే ఇంటరాక్ట్ అవ్వడం, వాటిని కలవడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి మేడం బ్లావెట్స్ కి చెప్పడం వల్ల నాకు ఇది ముందు నుంచి ఈ టాపిక్స్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి 10 సంవత్సరాల క్రితమే. కానీ అప్పుడులో జనాలు రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు అందరూ రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, అందరికీ అన్ని తెలుస్తున్నాయి. అందరికి తెలుసు. ఒకసారి ఒక స్పేస్ షిప్ ఒకటి వచ్చింది,
వచ్చి వెళ్ళిపోయింది, దానికి ఏదో పేరు పెట్టారు, దాన్ని కూడా డిక్లేర్ చేశారు అది హ్యూమన్ కాదు, హ్యూమన్ అయితే అంత స్పీడ్గా వెళ్ళలేదు, అది చాలా అని దాని గురించి కూడా చిన్న మనం క్లాస్ లో తయారు చేశాము. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే ఈ కలికాలంలో చాలా విచిత్రాలు జరుగుతాయి, మన ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాయి. అంటే మనం అంటే మనము హ్యూమన్ జర్నీ ఏంటంటే అంశాత్మ నుంచి పూర్ణాత్మగా మన జర్నీ. అంటే ఇది యాక్చువల్ గా ప్రాపర్ ఎవల్యూషన్. అంటే పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటే దివ్య ప్రణాళిక అంటాం. దివ్య ప్రణాళిక అంటే పూర్ణాత్మలుగా, అంటే ప్రతి ఒక్కరు ఒక బ్రహ్మస్థితిని పొందడమే ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం. అంటే ఈ బ్రహ్మ అంటేనే విజ్డమ్, ఆత్మజ్ఞానాన్ని పొందేవాడే బ్రహ్మ జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం. కాబట్టి జ్ఞానం పొందుతూ ఎక్స్పాండ్ అయ్యి కాన్షియస్ ఎక్స్పాండ్ అయితే గనక మనం అంత ఒక రోజుకి పూర్ణాత్మలో బ్రహ్మలుగా మారి మన ద్వారా సృష్టి క్రియేట్ చేయబడుతుంది అనేది శాస్త్ర ప్రమాణం. అద్వైతం కానీ ఆ తర్వాత ఇంకా ఇతరత్ర మీరు హయ్యర్ లిటరేచర్లోకి వెళ్తే కనుక సనాతన ధర్మం ఇవన్నీ మనకి డీటెయిల్ గా ఋషులు పరమ గురువుల దగ్గర మనకి ఇవ్వబడింది. వీటిని చక్కగా మేడం బ్లడ్స్ కి చక్కగా డీకోడ్ చేసి మనకి చాలా వివరంగా చెప్పారట. అనవసరమైన మనం, ఎందుకంటే యోగులు ఎప్పుడు సాంకేతిక రూపంలో చెప్తారు, డైరెక్ట్ గా ఈ సబ్జెక్ట్ ఏంటంటే మానవ భాషలో చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం నేను ఎలియన్స్ గురించి మాట్లాడితే అప్పుడు ఎవరు పట్టించుకోవడానికి నమ్మడానికి అవకాశం లేదు. కాబట్టి అందుకే అన్ని కాలాల్లో కూడా అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ లో చెప్తారు, దాన్ని మనం డీకోడ్ చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టు తీసుకోకూడదు. సత్యం ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. నేను పదే చెప్తున్నాను, సత్యము అంటే రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. అంటే సాపేక్ష సత్యము, అలాగే అబ్సల్యూట్ అంటే అసలైన సత్యము. అంటే అసలైన అంటే సకారాత్మక సత్యం, నిరాకార సత్యం అని చెప్పుకుంటే బాగుంటుంది సంస్కృతి. సకారము అంటే గనక మనం కనిపించిన దాన్ని లేదంటే సైంటిఫిక్ వ్యాలిడేషన్ తో నమ్మేదాన్ని సకారమ సత్యం అని చెప్పుకోవచ్చు. అంటే సకారము, తర్వాత నిరాకార సత్యం అంటే ఈశ్వరుడు తత్వాన్ని కలిగిన సత్యం. అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమటను అస్తమిస్తాడు. ఇది సకారాత్మక సత్యం. సకారంగా మనం చూస్తున్నాం, దాన్ని చూసి ఇది ఎవరందరూ ఒప్పుకుంటారు. భూమి మీద సూర్యుడు పడమటి నుంచి ఉదయించడు, ఎప్పుడు తూర్పు నుంచే ఉదయిస్తాడు, కానీ పడమటను అస్తమిస్తాడు. ఇది రిలేటివ్ ట్రూత్, సకారాత్మకం. అంటే చూసి మనం ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది కాబట్టి అది ప్రామాణికంగా కరెక్టే. కానీ నిరాకార సత్యంగా ఇది తప్పు అవుతుంది. నిరాకార సత్యం వలన చూస్తే కనుక ఇది మన ఇప్పుడు సాకార సత్యం నిరాకారం చూడండి ఎంత ఇది ఇక్కడ నిజమో అబద్ధం ఎలాగవుతుందో చెప్తాను. అంటే లోతుగా వెళ్తే సైంటిఫిక్ గా చూస్తే భూమి తిరుగుతుంది, సూర్యుడు ఏమీ తిరగట్లా. సూర్యుడు తూర్పుని ఉదయించడం, అస్తాన్ని అంటే పరమటిని అస్తమించడం అసలు ఏమీ జరగదు. అంటే మనం ఏమనుకుంటున్నాం, తూర్పును వస్తున్నాడు, పశ్చిమన్న పోతున్నాడు, అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నాడు, అక్కడే ఉంటాడు సూర్యుడు. అంటే ఆయన గెలాక్టిక్ గా మూవ్ అవుతుంటాడు. అంటే మన సాపేక్షంగా భూమితో తీసుకుంటే భూమి తిరుగుతుంది, భూమి చక్కర్లు కొడుతుంది. కాబట్టి మనం తిరగడం వల్ల రాత్రి పగలు వస్తుంది. ఆ తిరిగే ప్రాసెస్ లోనే మనకి ఉదయిస్తున్నాడు లేదంటే అస్తమిస్తున్నాడు అనేది మనము ఫీల్ అవుతున్నాం. నిజానికి సూర్యుడే మూవ్ అవట్లేదు, మన సూర్యుడు చుట్టూ భూమి మూవ్ అవుతుంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా కరెక్టే, సాకారకంగా కరెక్టే. కానీ నిరాకారంగా తీసుకుంటే సత్యం అబ్సల్యూట్ ట్రూత్ కి తీసుకుంటే గనక ఆ ఈశ్వర తత్వంలో తీసుకుంటే అబ్సల్యూట్ ట్రూత్ గా తీసుకుంటే గనక ఈశ్వరుడు అన్నది అసలైన సత్యం అంటాం. అసలు అనుకుంటే గనక ఇది అసత్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ సత్యం ఏంటంటే భూమి తిరుగుతుంది కాబట్టి తూర్పు పడమరలో తూర్పు ఉదయించడం, పడమట అస్తమించడం జరుగుతుంది తప్పితే. కాబట్టి ఇది అందుకే మన చాలా వరకు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నిట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్ వాళ్ళు నిరాకారమైన సత్యాన్ని సాకారంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిరాకారంగా మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి సాకారంగా అంటే మనం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం, మనం తెలుసుకునే వాటికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. మనం అనుకున్నదంతా కనబడుతుంది, వినబడుతుంది, తెలుసుకున్నది కూడా
సత్యం అని అనడానికి వీల్లేదు. అందువల్లనే మనం ఎప్పుడు కూడా ప్రజ్ఞాస్థితిని పొందడం అనేది నిరాకార సత్యానికి దారి చూపిస్తుంది. మేధస్సు అనేది సాకార సత్యంగా చెప్పుకోవచ్చు. మేధస్సు అంటే ఒక డాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, భూమి మీద భౌతికంగా ఉన్న సైంటిస్టులతో సహా మేధావులు. ఈ మేధావులందరిది ఏంటంటే సాకార సత్యం, ఉన్నదాన్ని డిస్కవర్ చేస్తున్నారు లేదా ఉన్నదాని నుంచి తెలుసుకుని. కానీ అబ్సల్యూట్ ట్రూత్ అంటే అసలైన సత్యము ప్రజ్ఞాస్థితిలో మాత్రమే తెలుస్తుంది. అంటే మీకు అర్థమయ్యేటట్లు ఉండంటే మనకి ఎలాగుంది తత్వాలు ఎలాగుంటది అంటే బుద్ధికి కిందన మనసు ఉంటది. అంటే మనసు అన్నది ఓన్లీ మనం చూస్తున్న దాన్ని, అనుభవిస్తున్న దాన్ని, తర్వాత మన కర్మల పరంగా అంటే చక్రాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్, కండిషన్, గ్రహాలతో ఎఫెక్ట్ అవుతున్న కన్ఫ్లిక్ట్స్ ద్వారా రియాలిటీ మనం చూస్తున్నాం. ఫిజికల్ రియాలిటీ మాయలో మనం కింద మీద పడుతున్నాం. అంటే కాలచక్రంలో మన కర్మచక్రంతో, కాలచక్రంలో కర్మచక్రంతో ముడిపడి ఉంది. కాలచక్రంలో మన కర్మచక్రం ముడిపడి ఉంది కాబట్టి మనం ఒక దానికి అనుగుణమైన మనం ఒక రియాలిటీ క్రియేట్ అవుతుంది. ఈ బోత్ రియాలిటీస్ బియాండ్ అసలు సత్యం ఏంటి అన్నది ప్రజ్ఞాస్థితిలో తెలుస్తుంది. మనసుకి ఏం తెలుస్తుంది? కష్టం, నష్టం, బాధ, దుఃఖమో ఏవైతే మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నాం అంతవరకే చూస్తాం. అది దాన్ని దాటడానికి ఏదన్నా మనం తెలుసుకోవాలని ప్రయత్నించేట్టు ఫిజికల్ గా మిటిగేట్ చేసుకోవడానికి ఏదన్నా మనం చేయగలిగితే ఒక సైంటిఫిక్ గా కానీ ఇంకో రకంగా ఒక సౌకర్యాన్ని పొందుతున్నాం, లేకపోతే కళ్ళు పోయిన వాడికి ఇంకేదో కళ్ళు కాంట్రాక్ట్ ఆపరేషన్ ద్వారా కళ్ళు రప్పించవచ్చు. అంటే ఇవన్నీ మేధాపరమైంది, అంటే రిలేటివ్ ట్రూత్ తో రిలేట్ అయ్యి ఉన్నాయి. అసలైన సత్యం అనేది బుద్ధిని దాటి ఉండేది. ఇవన్నీ బుద్ధికి లోబడి ఉన్నాయి. బుద్ధిని దాటితే గనక మనము అంటే మన ఆ పూర్ణాత్మ యొక్క అస్తిత్వం కలిగి ఉంటది. అంటే బుద్ధిని దాటితే ఆత్మ యొక్క అస్తిత్వం, అంటే బుద్ధిని దాటి ఉన్న ఆత్మ అస్తిత్వంలో ఏర్పడేదే ప్రజ్ఞ. ఇక్కడ మేధస్సు ప్రజ్ఞ మధ్యన మీరు తెలుసుకోండి. మేధస్సు అనేది మనం ఇందాక ఎలాగైతే సూర్యుడు పొద్దున ఉదయిస్తున్నాడు, రాత్రి అస్తమిస్తున్నాడు అనేది రిలేటివ్ ట్రూత్, సాపేక్షమైన సత్యం. మేధస్సు కూడా అలాంటిదే, సాపేక్షమైన సత్యం. అది అబ్సల్యూట్ కాదు. దాని అబ్సల్యూట్ ట్రూత్ అంటే అది అంటే ఈశ్వర స్థాయిలో తెలుసుకునే, అంటే ఈ నిత్యము ఎప్పుడు ఉండే అంటే అసలు సిసలైన సత్యం అనేది ఏంటంటే బియాండ్, అంటే మన బుద్ధిని దాటి ఉంటుంది. బుద్ధిని దాటి ఉండేది ఏంటంటే ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞ, దాన్ని ప్రజ్ఞాస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇంకా మేధస్సుతో పని ఉండదు. ఎందుకంటే హిమాలయాల్లో కొంతమంది యోగులను మనం కలిసినప్పుడు వాళ్ళు చాలా మంది నేను చూసిన యోగులు వాళ్ళు హిమాలయాల్లోనే పుట్టి పెరిగి ఆ విలేజ్ల్లో కొండల మీద ఉంటాయి విలేజ్లు, చిన్న చిన్న విలేజ్లు. ఆ కొండ పాతకాలంలో అయితే వాళ్ళకి అసలు భూమి మీద కూడా వచ్చి ఉండరు వాళ్ళు. కొన్ని అలా జనరేషన్ లేక ఆ కొండల మీద గడిచిపోతాయి. ఎందుకంటే దట్టమైన అడవులో కొండలు అసలు వాళ్ళ ఊర్లు అంటే తెలియదు. వాళ్ళు అదే కొండల మీద అక్కడే ఏదో నీటి దారులు ఉంటాయి, ఆ నీటి దారుల దగ్గర తెచ్చుకొని అక్కడ 4 ఆవులు పెంచుకొని అక్కడే పండించుకొని వాళ్ళ జీవితం అక్కడే గడిచిపోతుంటుంది. వాళ్ళ పాత జనరేషన్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి అసలు ప్రపంచం తెలియదు. అక్కడే పుట్టారు, అక్కడే చచ్చిపోయారు. అక్కడే అనేది ఇంకా వాళ్ళకి కొండ అంటే ఆకాశంలో వాళ్ళు ఉన్నట్టే ఉంటది. ఇంకా కొండ దిగవలసిన పని కూడా ఉండదు. ఆ చుట్టుపక్కల ఏమి ఉండవు కూడా. కొన్ని చాలా దూరం ఇప్పుడంటే ఇప్పుడు కొంత రూట్లు వచ్చినాయి, కానీ అప్పుడు అసలు రూట్స్ కూడా లేవు, రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు పాత జనరేషన్. ఇది జస్ట్ ముందు జనరేషన్. అయితే అలాంటి జనరేషన్స్ చాలా మంది ఆ ముందు జనరేషన్ లో ప్రపంచమే తెలియని వాళ్ళు, అంటే అలాంటి ఫ్యామిలీస్ లో వచ్చి వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ప్రకృతితో ఆధారపడతారు కాబట్టి ప్రకృతి శక్తుల మీద అవగాహన ఉంటుంది, భక్తి కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాంటి ఫ్యామిలీస్ లోనే కొంతమంది యోగులుగా మారి, అంటే ఆ ప్రాంతాల్లో యోగులు రావడం, ఎక్కడ ఉండడం, అందులో ఇలాంటి ఫ్యామిలీలో ఎవరో ఒకరు వెళ్ళి అవన్నీ తెలుసుకోవడము, వాళ్ళు అన్ని నేర్చుకోవడము, వాళ్ళు కూడా ఆ యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ ఉత్తరాఖండ్ లో హిమాలయాల్లో నాకు తెలుసు కొంతమంది. అంటే కంపల్సరీ ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీలో ఒక 2-3 ఉంటారు, అంటే యోగులుగా సన్యాసులుగా వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగా అంటే ఊళ్ళు కూడా చిన్న ఉంటాయి. ఒక 10 ఇల్లులు ఉంటే 10 కుటుంబాలు అయితే ఒక గ్రామం కింద ఉంటది కొండల మీద అక్కడ. అలాంటి వాళ్ళకి దూరం మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్లు అలాంటి దూరం ఉంటది. అలాగా ఒక 10 కిలోమీటర్లో అక్కడ 4 గ్రూపుల కింద ఉన్న ఫ్యామిలీసే అది ఒక ఊరని చెప్పుకోవచ్చు. అలాంటి దాంట్లో కంపల్సరీ ఒక గ్రూప్ నుంచి కంపల్సరీ 1-2 వాళ్ళు సన్యాసులుగా అయిన సందర్భాలు ఉన్నాయి పాతకాలంలో. అంటే వీళ్ళు అలా యోగుల సంపర్కంలోకి రావడం వల్ల వాళ్ళు
అంటే వీళ్ళు యోగ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు చదువు లేనప్పుడు ఏమీ లేనప్పుడు వాళ్ళు మాట్లాడే సైన్స్ కానీ వాళ్ళు చెప్పే విషయాల గుణంగా మనం ఒక సైంటిస్ట్ కూడా పనికిరాడు, ఒక డాక్టర్ కూడా పనికిరాడు. నేను స్వయంగా ఇవన్నీ చూశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తాను. అంటే వాళ్ళు ఎలాగ తెలుసుకోగలిగారు అదంతా? చదువే లేదు, అసలు ప్రపంచం చూడలేదు, వాళ్ళు ఓన్లీ యోగులుగా అక్కడే వాళ్ళ టైం గడిపేశారు. మరి వాళ్ళకి ఎలా తెలుసు ఇదంతా? అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞ. ప్రజ్ఞకి వెళ్ళినాక అంటే మీరు అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలోకి వెళ్ళి హైదరాబాద్ లోని ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, మెయిన్ రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న గల్లీలు, ఇవన్నీ మీరు జీవితకాలం తిరిగినా తెలుసుకోలేకపోవచ్చు, మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మీకు గుర్తుపట్టలేకపోవచ్చు. అదే ఒక డ్రోన్ తోటి శాటిలైట్ డ్రోన్ మనం ఉపయోగించి రీడ్ చేసామంటే ఒక మహా అయితే ఒక హాఫ్ డేలో మొత్తం హైదరాబాద్ మెయిన్ రోడ్లు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ఏం కనెక్ట్ అవుతున్నాయి, అవన్నీ మనం ఒక చార్ట్, ఒక పిక్చర్ తయారు చేసేయచ్చు మొత్తం. అంటే అది జీవితకాలంలో అవ్వలేంది, మహా అయితే ఒక 1 డేలో మనకు వర్క్ చాకౌట్ చేసేయచ్చు. హైదరాబాద్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కెమెరాలతోటి రోడ్డు విడుతుని కూడా అది మనకి చెప్పేస్తుంది. ఏ జాగాల్లో ఎంతెంత విడుతులో ఎంతెంత రోడ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, అన్ని మనకి డాటా వచ్చేస్తుంది. అంటే చూసారా, అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నేను మనం డ్రోన్ ఉపయోగం ఈ డ్రోన్ అంటే పైనుంచి చూడటం అనేది హైయెస్ట్ కాగ్నేటివ్ అంటే ప్రజ్ఞాస్థితి నుంచి చూడగలిగినప్పుడు ఒక డ్రోన్, అడ్వాన్స్ డ్రోన్ టెక్నాలజీ లాగా ఎలాగైతే మనం ప్రతిదీ ఒక రోజులో చూడగలిగాము, తెలుసుకోగలిగాము, లాగే ప్రజ్ఞాస్థితిలో ఆటోమేటిక్ అన్ని తెలిసిపోతాయి. మనిషిని చూడగానే మనం రీడ్ చేయగలుగుతాం, వాడి చక్రాలు చెప్పగలుగుతాం. ఇది ప్రజ్ఞాస్థితి. అంటే మనకు వచ్చే నార్మల్ గా ప్రజ్ఞాస్థితిని సిద్ధులు శక్తులు అనేది ప్రజ్ఞాస్థితిలో ఒక గ్రేడ్, ఒక లెవెల్కి వెళ్ళాక సిద్ధులు శక్తులు. కానీ ప్రజ్ఞాస్థితి అన్నాక మనకు అన్ని తెలిసిపోతాయి, ప్రతిదీ తెలుస్తుంది. ప్రతిదీ సైన్స్ బుక్కులు చదవకపోయినా సరే అన్నింటిలో సారాంశం మనకు అర్థమైపోతుంది. ఆ ప్రజ్ఞాస్థితికి వెళ్ళాలి అంటే గనక మీరు ఏం జరగాలి అంటే, 1-2 సరైన సాధన చేయాలి, దానికి సంబంధించిన సరైన నాలెడ్జ్ తీసుకోవాలి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, ప్రాపంచికమైన నాలెడ్జ్ అంతా మనల్ని తప్పు పట్టించేది, లేదంటే మాయ వైపు దారి చూపించేది కాబట్టి మీరు నా క్లాస్ సీరియస్ గా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. ఎందుకంటే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అవి రిలేటివ్ రియాలిటీతో ముడిపడుతుంది. అబ్సల్యూట్ రియాలిటీ అంటే అసలు సత్యం సంబంధించిన జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనకి ఆ కాగ్నేటివ్ స్టేట్ ని మనం ప్రజ్ఞాస్థితిని అందుకోవడం, అంటే దానికి రిలవెంట్ సాధన చేసినప్పుడు మనం ఈజీగా ఆ స్థితిని అందుకోగలుగుతాం. మేధస్తో పని లేదు. నిజంగా అందరూ ప్రజ్ఞాస్థితిలో ఉంటే గనక మనం ఉన్న ప్రాంతం కానీ మన జీవితం బంగారంగా ఉంటుంది. అంటే ప్రతి తెలిసిపోద్ది. జీవితం అంతా ఒక చిన్న విషయం, చిన్న సమస్య గురించి కొట్టుమిట్టాడు అక్కర్లేదు. ఇమీడియట్ గా ఒక జీవితకాలంలో సమస్యని ఒక రోజుల్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. అలా ఎన్నో మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఇవన్నీ మన కర్మలను కూడా దాటగలిగే సామర్థ్యం ప్రజ్ఞాస్థితిలోనే పొందుతాం. ప్రజ్ఞాస్థితిలో పొందాలి అంటే మనకి ఏంటి ఉండాలి, ఏంటి దానికి ఎలిజిబిలిటీ ఏంటి సనాతన ధర్మం మీద అపేక్ష ఉండాలి. సార్ మరి తిప్పి మీరు సనాతన ధర్మం తీసుకొస్తే, ఎస్, సనాతన ధర్మం మీద మీకు అపేక్ష, కృషి, శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడు పరమ గురువులు వెనకాల ఉంటారు. అదే నేను తెలుసుకున్న ఫార్ములా. ఎందుకంటే ఈ టెక్నాలజీ అంతా సరైన జ్ఞానాన్ని, సరైన దారిని, సరైన మార్గాన్ని ఇవ్వగలిగేది ఎవరు అంటే పరమ గురువులే. పరమ గురువుల యొక్క స్పేస్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే, సనాతన ధర్మం ఉంటే పరమ గురువులు ఉన్నట్టే. పరమ గురువులు ఉన్నారంటే అక్కడ సనాతన ధర్మాన్ని బతికించడానికి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సనాతన ధర్మం అంటే గనక అంటే అంటే తిప్పి కొడితే ఇప్పుడు ఈ కుమారి కందం మనం ఏదైతే ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం, ఈ కుమారి కందము అనేది ఈ రోజున సనాతన ధర్మం నిలబడడానికి, అంటే ఏదైతే సంబాల యొక్క పర్పస్ ఉందో హిమాలయాల్లో, ఆ సంబాల పర్పస్ ని ప్రాక్టికల్ గా, ఎవిడెన్షియల్ గా భూమి మీద ఏదన్నా అస్తిత్వం కలిగి ఉందంటే అదే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని కాపాడి నిలబెట్టి ముందుకు నడిపించింది ఎవరు? ఇప్పుడు మన హీరో, అంటే ఈ మన దేవతలకే హీరో అయిన కార్తికేయుడు. ఆయన దేవతలను కాపాడుతూ, దేవతలకు అస్తిత్వాన్ని కలిగిస్తూ, ప్రజల్ని నడిపించిన, అంటే ప్రజలకి ముందుకు వెళ్ళడానికి అంటే ప్రజలకి దారి చూపించడానికి కావాల్సిన యోగులందరికీ కూడా ఒక మార్గాన్ని ఆయన తయారు చేశారు, ఓపెన్ చేశారు. ఆయనే కార్తికేయులు, స్కందుడు. అయితే ఇది నేనేం చెప్తున్నానంటే, సార్ మీరు ఎలా చెప్తారంటే, అవును త్రేతాయుగంలో ఓన్లీ సనాతన ధర్మమే ఉంది.
దానికి చాలా ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుంటే ఇవాళ క్లాస్ దాని మీద అయిపోతుంది. కాకపోతే ఒక చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నాను, అది కార్తికేయుల గురించి. ఇది ఈ ప్రాంతాన్ని, అంటే ఈ ప్రాంతంలో నేను ఉన్నాను కాబట్టి ఇది బాగా తెలుసు, ఇది నేను చెప్తున్నాను, అంటే ఇది నేను ఎవిడెన్షియల్ గా చూశాను. ఇది మనకి సుమేరియన్ సివిలైజేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ రోజున సైంటిఫిక్ గా, ఆర్కియాలజీ అన్ని రకాలుగా ప్రూవ్ అయింది ఏంటంటే, ఏదైతే ఇస్లామిక్, క్రిస్టియన్ అంటే సనాతనం కానివి, సనాతనం వ్యతిరేకంగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి మూలం ఏది అంటే కనుక అబ్రహామిక్ రిలీజన్ అంటాం. జుడాయిజం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అబ్రాహ్మిక్ రిలీజియన్ సోర్స్ అంతా ఎక్కడ ఉందంటే సుమేరియన్. మీకు తెలుసు, మనం చదువుకున్నాం. ఈజిప్ట్ కంటే ముందు ఏదైనా సివిలైజేషన్ ఉందంటే మానవ యొక్క మనుగడ ఉన్న ఫస్ట్ లిటరేచర్, ఫస్ట్ నాగరికత అంటే అది ఇప్పుడు మోడర్న్ ఎవిడెన్స్ ప్రూఫ్ ప్రకారము దాన్ని సుమేరియన్ అంటారు. సుమేర్ అంటే 6000 సంవత్సరాల క్రితం ఉంది, అంటే 4000 BC. అంటే మనం వేదిక్ పీరియడ్ 2000 BC అని చెప్తాం. అంటే అది నిజానికి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా తెలిసిందంటే ద్వారకాలోని తవ్వకాల్లో అక్కడ అంటే మునిగిపోయిన వాటిల్లోని మనకి అవన్నీ తగ్గుతుంటే వేల అంటే 10,000 15,000 ఇప్పుడు ఎవిడెన్స్ దొరికింది, పక్కన పెడదాం, అవన్నీ నీటిలో మునిగిపోయింది. అయితే భూమి మీద ఉన్న ఎవిడెన్స్ లో మన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే సుమేరియన్ నాగరికత. ఈ సుమేరియన్ నాగరికత ద్వారే ఇస్లాము, క్రిస్టియానిటీకి మూలంగా ఉన్నటువంటి అబ్రాహమిక్ రిలీజన్స్ అనేది తయారయ్యేది అనేది అన్నది మనం ముందు టాపిక్ లో చెప్పుకున్నాం. దాన్ని సిచిన్, ఆయన ఒక సైంటిస్ట్, ఆయన ప్రూవ్లతో కూడా, ఆయన ప్రూవ్ కంప్లీట్ వ్యాలిడేట్ అయింది కూడా. అంటే ఆయన చెప్పినవి చాలా వరకు చాలా మంది యాక్సెప్ట్ చేశారు, నిజమైన. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు బైబిల్లో స్టోరీలు ఉన్నాయో ఫ్లడ్ గురించి, ఈవెన్ ఇంక్లూడింగ్ జీసస్ కి సంబంధించిన స్టోరీలతో సైతం ఇవన్నీ ఈ వేల సంవత్సరాలు దీని అంటే సుమేరియన్ లో దొరికిన కొన్ని టాబ్లెట్స్, వాళ్ళ కల్చర్ లో దొరికిన సుమరు ఏరియాలో దొరికిన వాటిలో ఇవన్నీ రాసి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఈ రిలీజన్స్ అన్ని ఒక 1000 సంవత్సరాల లోపల వచ్చినాయి, కానీ దీనికి కొన్ని వేల సంవత్సరాల ముందే వీటి ప్రూఫ్ కాకపోతే స్టోరీ వేరేగా ఉంది. కాకపోతే అటు పేర్లు మారినాయి తప్పితే స్టోరీ సేమ్. అంటే అంటే ఈ స్టోరీలు ఉన్నాయి కాబట్టి ప్రూవ్ అయింది ఏంటంటే ఇవన్నీ కూడా సుమర్ లోనే పుట్టింది. విచిత్రం, ఇక్కడ ట్విస్ట్ మీకు అర్థం చేసుకోవాలంటే, ఓపెన్ గా మీరు అర్థం చేసుకుంటే, ఇంకోటి అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ జిచేరియన్ సిచిన్ అంటారు ఆయన్ని, మీరు టైప్ చేసి వస్తుంది. ఆయన అంత ప్రూఫ్ చేశాడు పక్కాగా, జీవితకాలం అంతా దాని మీద పెట్టాడు. ఆయన చెప్పిందంటే ఈ మనుషులు ఏదైతే ఈ అంటే సనాతన కాని ఏదైతే ఈ ధర్మాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలియన్స్ క్రియేట్ చేసినవి. ఎలియన్స్ అనేది ప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఎలియన్స్ అంటే ఏంటంటే మానవేతర ఎలియన్స్ అని, మనం మానవకు సంబంధించిన కూడా ఉన్నాయి, అవి దివ్యాత్మలో దివ్యలోకాల్లో ఉన్నవి. వాటిని మనం గంధర్వులుగా చెప్పాలి, వాటిని గంధర్వులు అంటాం. అంటే మానవేతర అంటే రాక్షసులు, పిశాచాలకి వంటివి అలాంటివి. ఎందుకంటే అవి గంధర్వులు, దేవతలు ఏంటంటే మనకి ఇస్తారు, అంటే వాళ్ళ ఎనర్జీలు ఇస్తారు, సౌభాగ్యాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, వైభోగాన్ని ఇస్తారు. అంటే మన కష్ట నష్టాలు లేకుండా చేసేది ఎప్పుడు కూడా దాన్ని దేవతలు, గంధర్వులు పర్పస్ అది. వాటికి ఉల్టాగా పనిచేసేటోళ్ళని వీళ్ళ నెగిటివ్, అంటే దీన్ని స్టార్ అంటే మీకు అందరు నక్షత్ర మిత్రులు ఇట్లా చదివిన వాళ్ళకి వీళ్ళు లిజ్జీలో అంటారు. లిజ్జీలో అంటే వీళ్ళు రాక్షసులకి, పిశాచాలకి పుట్టిన ఒక సంతతి, అంటే ఎలియన్. మళ్ళీ ఇది అంటే ఇది ఇక్కడికి సంబంధం, ఈ రాక్షస పిశాచాలు భూమి మీద కావు, పైన. అంటే అవి ఆ నెగిటివ్ ఫేజ్ లో అవి కూడా ఒక గంధర్వుల్లాగా హైయర్ డైమెన్షన్స్ కి ఎదిగిన ఒక దుష్ట శక్తులు, అంటే రాక్షసులు, పిశాచాలు. అంటే అవి ఎందుకు ఇలాగ అంటున్నారంటే అది రాక్షస అని చెప్పుకోలేము, పిశాచాలు అని చెప్పుకోలేము. ఎందుకంటే దాని పిశాచాలకు సంబంధించిన అంటే ఎక్కడ ఏ స్థాయిలో అంటే మల్టీ డైమెన్షనల్ గా ట్రావెల్ చేసే ఎనర్జీ పరమైన టెక్నాలజీ తెలుసు. రాక్షసులాగా ఫిజికల్ మేనిఫెస్టేషన్ లో, అంటే రాక్షసులు ఎందుకంటున్నామంటే అవన్నీ చేయడం ఉద్దేశాలతో చేసినాయి, మనుషుల్ని తయారు చేసినాయి, హైబ్రిడైజ్ చేసినాయి, అంటే మనుషులు వాడుకోవడానికి. ఇప్పుడు మనం ఎలాగైతే ఒక హౌస్ లో కోడి పెట్టలను ఎందుకు పెంచుతాం అంటే పాతకాలంలో దాని గుడ్లు తినేస్తాం, దాని పిల్లలు కనే గుడ్లు మనం తినేస్తాం, అది గుడ్లు పెట్టడానికి కోసుకొని తినేస్తాం. సేమ్ మనల్ని ఈ మనుషుల్ని అలాగే బ్రీడ్ చేయడానికి వాళ్ళు అలా బ్రీడ్ చేయడం జరిగింది. ఆ బ్రీడింగ్ అనేది ప్రాసెస్ అనేది వీళ్ళు చాలా లక్షల సంవత్సరాల క్రితం చేసి ఉన్నారు. చెప్పాలంటే రాముడు, కృష్ణుడు ఉన్నప్పుడు కూడా వీళ్ళ యొక్క బ్రీడింగ్ అంటే ఈ హైబ్రిడైజ్డ్ హ్యూమనాయిడ్స్ అనేది భూమి మీద ఉన్నారు. కాకపోతే అప్పుడు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఈ రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళ శక్తి సామర్థ్యాలు
బాగా ఉధృతంగా భూమి మీద ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలా, అంటే ఎక్స్పోజ్ అవ్వలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఏదో ఒక చిన్న టీంని బ్రీడ్ చేసి వాళ్ళు ఏదో వాడుకుంటూ పోయారు. వాళ్ళకి ఇప్పుడు రాను రాను ఇప్పుడు టైం వచ్చింది. కలికాలం అన్నాక ఏంటంటే ఎప్పుడైతే జనాలు రకరకాల కెటాస్ట్రోఫీస్ అని వచ్చినాయి, అంటే ప్రతి కాలానికి, అంటే త్రేతాయుగ ద్వాపరయుగం నుంచి కలికాలం అనేది ఈ షిఫ్టింగ్ అనేది చాలా డిజాస్టర్ తో జరుగుతుంది. అంటే పాత కల్చర్ అంతా కొట్టుకుపోయి పూర్తిగా నాశనం అయిపోయి వ్యానిష్ అయిపోయిన తర్వాతే అంటే ప్రతి కాల ప్రభావం మారింది. షిఫ్టింగ్ ఎలా మారుతుంది అంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ రోజు అంటే ఒక రాత్రి అయితే కదా నెక్స్ట్ పొద్దున్న వస్తుంది. ఆ టైప్ లోనే ఒక రాత్రి లాంటి ఒక భయంకరమైన అంటే పూర్తిగా భూమి మీద ఏమీ మిగలకుండా వచ్చే ఒక కెటాస్ట్రోఫీస్ అనేది జరిగిన తర్వాతే మళ్ళీ కొత్త ఫార్మేషన్ అవుతుంది. అంటే ఆ కెటాస్ట్రోఫీలో అయితే భూమి మీద మానవులంతా పాత కల్చర్ అన్ని మునిగిపోయి నాశనం అయిపోయిన తర్వాత న్యూ ఫార్మేషన్ కి వీళ్ళకి ఒక అవకాశం దొరికింది. అంటే అమ్మయ్య భూమి మీద ఇప్పుడు మనం బ్రీడ్ చేయొచ్చు, మనం జనాల్ని చక్కగా బ్రీడ్ చేయొచ్చు అనేది వీడికి కరెక్ట్ గా 5,000 సంవత్సరాల క్రితమే ఈ బ్రీడింగ్ ప్రాసెస్ కి అంటే కొత్త సీడ్ ని కల్టివేట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఆ కొత్త సీడ్ కల్టివేట్ చేసే ప్రాసెస్ లోనే ఈ ఇస్లాము క్రిస్టియానిటీ అనేది ఇట్స్ ఓన్లీ మ్యాన్ మేడ్ అని చెప్పలేము మనం. మ్యాన్ మేడ్ కాదు, ఈ రాక్షసులు సృష్టించిన వాళ్లే దాన్ని ఒక పద్ధతిగా ప్రపంచానికి వ్యాపింపజేసి ఈ మొత్తం ప్రపంచాన్ని భూమిని కబ్జా చేసుకొని మనల్ని అందరినీ ఈ జనాల్ని అంటే ముఖ్యంగా నేనేమన్నాను మళ్ళీ సనాతన ధర్మంలో హిందువులకి సంబంధం లేదు ఇది సబ్జెక్ట్. ఎందుకంటే మనం వాళ్ళ చేతుల్లో చిక్కం. ఎందుకంటే మనం చూస్తాం, మీకు ఇప్పుడున్న ఈ రకరకాల మన రిలీజియన్స్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రిలీజియన్స్ వాళ్ళు జస్ట్ ఏదో నేను చాలా క్లోజ్ గా చూశాను. కొంతమంది పాస్టర్లు కానీ ముందు అది కన్వర్టెడ్ వాళ్ళు దారుణంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిశాచాలు దూరినట్టే ఉంటారు. వాళ్ళు మీరు ఎంత ప్రూఫ్లు ఇచ్చి ఎన్ని విధాలుగా చెప్పండి, లేదు నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. అంటే లిటరల్ గా వాళ్ళు పిశాచం ఆవహించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం ముస్లిమ్స్ చూస్తాం, వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఇంట్లో చాలా, ఇప్పుడు మా ఇంట్లో వైజాగ్ లో మా ఇంట్లో నేను చూశాను, మా ఇంట్లో తెగ మెచ్చుకుంటున్నారు. ఎవరో అక్కడ చాలా సేవ చేస్తుంది అంటే వాళ్ళు కంపల్సేషన్ ఇంట్లో పనులు చేస్తారు, చాలా ఒబీడియంట్ గా చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వెన్ ద ఛాన్స్ కమ్ విత్ ఇన్ 1 night లో వాళ్ళు పీకలు కోసిపోతారు. అంటే అది మనం అన్ని సందర్భాల్లో చూసాం, కాశ్మీర్ లో చూసాం, అన్ని చోట్ల. ఎందుకు అలా జరుగుతుంది? చాలా స్టడీ చేయట్లేదు, సీరియస్ గా లేవు ఈ విషయాల్లో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పొసెస్డ్ బై ద, ఎప్పుడైతే ఒక దాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఒక దాన్ని ఏదైనా యాక్సెప్ట్ చేస్తామో ఆ శక్తి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మనల్ని రూల్ చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా దీనికి ఒక సైకలాజికల్ వర్డ్ కూడా ఉంది. అంటే ఇది సైకలాజికల్ లో దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. కాగ్నిటివ్ అంటే మనం ఏమంటాం, కాగ్నిషన్ అంటే ప్రజ్ఞ అంటే సోల్, అంటే మనం బుద్ధిని దాటిన సోల్ స్థితిలో ఉండడం, సోల్ గా ఆర్డర్ లో ఉండడం, బుద్ధికి మించిన సామర్థ్యాన్ని కాగ్నిషన్ అంటాం. అంటే హయ్యర్ కాన్షియస్నెస్ ఉండడం కాగ్నిషన్. దాని డిసోనెన్స్ అంటే ఉల్టా, అంటే కనీస ఇంద్రియ జ్ఞానము, లాజిక్ గా థింక్ చేసే ఎబిలిటీ కూడా లేకపోవడం కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. ఇది యాక్చువల్ గా రిలీజియన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మం ఎప్పుడు కూడా రిలీజియన్ కింద మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు. హిందూ ధర్మం రిలీజియన్ కాదు, వాటిని మజబ్ అంటారు. అవన్నీ రిలీజియన్స్ అనేది జస్ట్ ప్రాసెస్. అంటే ఒక అంటే కొన్ని నెగిటివ్ శక్తులు వాళ్ళని ఆక్రమిస్తాయి అన్న దాంట్లో నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం చూసాం, మనుషులు ఒక నైట్ లో కూడా మారిపోతారు. వాళ్ళు అప్పటి వరకు చాలా నమ్మకం ఉండి మనకి అన్నదమ్ముల్లాగా ఉండి అంత మనకి అన్ని సేవ చేసేటోళ్ళు ఎప్పుడైనా కోసి వెళ్ళిపోతారు. ఒక రోజులోనే వాళ్ళలోని అది వస్తుంది ఆ ఊట్లు. అందుకే వీ షుడ్ నాట్ బిలీవ్ ఎట్ ఎనీ కాస్ట్ అండ్ వీ షుడ్ నాట్ సపోర్ట్ ఎనీ కాస్ట్ ఫర్ దీస్ పీపుల్. ఎందుకంటే మనం ఎదగాలి అంటే, మన ఎనర్జీలు కాపాడుకోవాలంటే, మనం కరెక్ట్ గా మనల్ని కల్టివేట్ చేసుకోవాలి. ఎనర్జీ అంటే ఫస్ట్ మనం పరమ గురువుల ఎనర్జీస్ కి ట్యూన్ అవే ప్రాసెస్ లో మన ఎనర్జీస్ మనం ముందు అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఆ అప్లిఫ్ట్ చేసుకోవడంలో మనకి ఇక్కడ ద గ్రేట్ వారియర్ కార్తికేయుడు సబ్జెక్ట్ వస్తే కనుక స్కందుడిని మనం ఎప్పుడైతే, ఎందుకంటే ఫ్యూచర్ లో నేను త్వరలోనే ఈ స్కందకి సంబంధించిన కొన్ని మనం రిచువల్స్ ప్రాక్టీసెస్ భక్తిలో మనం భక్తిని ఇప్పుడు మనం అవసరం అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు టెస్ట్ సమయంలో ఒక లైఫ్ లైన్ కాబట్టి దీనికి సంబంధించి నేను తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ
మంచి యోగులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకొని అంటే ఎఫెక్టివ్ గా మన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి లైఫ్స్, ముఖ్యంగా దరిద్రాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అయితే ఈజీగా దాటేయచ్చు. అది చాలా ఈజీ. స్కందుడు మీకు తెలుసు, ఇప్పటికీ కూడా ఎక్కువ మంది మనకి ఈ ఎవరు ఈ ఎవరైతే మనకి అస్ట్రాలజర్స్ పెళ్లిళ్ళు కాని వాళ్ళకి చాలా రకరకాల గ్రహ సంబంధమైన బాధలకి మీరు సుబ్రహ్మణ్య స్వామి గురిదే రికమెండ్ చేస్తారు, హైలీ రికమెండ్ చేస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వెరీ యాక్టివ్. ముఖ్యంగా సనాతన ధర్మం వైపు మనం మొగ్గు చూపించుకోవడానికి ఆయన 100% శ్రీరామ రక్షగా ఉంటారు. ఆయన దారి కూడా చూపిస్తారు అన్ని సమస్యలు. కాబట్టి మనం ఇప్పుడు సనాతన ధర్మం గురించి రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి స్కందుడు గురించి మరీ మరీ తలుచుకుంటున్నాం. సో ఇక్కడ ఈ ప్లేస్ ఇరాక్ లోని దీన్ని మసూల్ అంటారు. నేను ఆ ప్రాంతంలో ఉన్నాను, కుర్దిస్తాన్ దాని క్యాపిటల్. అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఒక విధంగా ఎలాంటిదంటే ఈ ప్లేస్ కుర్దిస్తాన్ అనేది, అంటే నేను ఆ ప్లేస్ లోనే నేను జాబ్ చేశాను. నేను ఇక్కడ చూసారా పైన దోహక్, ఈ ప్లేస్ నాకు తెలుసు దోహక్. నేను ఎర్బిల్ లో ఉన్నాను, ఎర్బిల్ దగ్గర ఉన్నాను. ఇది కిర్కుక్, అంటే ఈ ఎర్బిల్ కి కిర్కుక్ కి మధ్యలో నేను ఉన్నది. ఏంటంటే దాన్ని అంటే నేను ఫ్లైట్ లో మళ్ళీ ఎర్బిల్ నుంచి కిర్కుక్, అంటే కిర్కుక్ ఎర్బిల్ నుంచి ఇప్పుడు మసూల్ కింద, ఇక్కడ ఎర్బిల్ కి కిర్కుక్ కి కొద్దిగా ఇటే పుట్టదు. నేను ఉన్న ప్లేస్ అది ఎఫెక్ట్ మనీ, ఆ ప్లేస్ లో నేను ఉన్నాను. అయితే ఇక్కడ అంటే అక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక గ్యాస్ వెల్స్ ఉండేవి, దానికి సంబంధించి ఎల్పిజి ఎల్ఎన్జి ప్లాంట్ ప్రాజెక్ట్ లో నేను ఉన్నాను. నేను లీడ్ కింద ఉన్నాను మొత్తం అంతా ప్రాజెక్ట్ టెక్నాలజీ. అంటే సిసిఆర్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ అంతా అది నేను చేసింది. ఒకసారి వీడియో బీబీసీలో చూపించారు. సెంట్రల్ కంట్రోల్ కంప్లీట్ గా నా అండర్ లో జరిగింది. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో ఈ ఎర్బిల్ ఈ ప్రాంతం తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఎస్డీస్ అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఎస్డీస్ అంటారు. ఈ ఎస్డీస్ ఏంటంటే ఈ ఎస్డీ ఈ ప్రాంతము 4 భాగాలుగా విడిపోయింది. అంటే వీళ్ళకి ఉన్నది ఇప్పుడు ఎంతైతే మీకు గ్రీన్ గా కనిపిస్తుందో దానికి ఇంకొక 4 రెట్లు భాగం వాడిదే. అది ఎలాగ ఆక్యుపై చేయబడింది అంటే ముస్లిం దేశాలతో ఆక్యుపై చేయబడింది. ఒకటి ఇరాన్. ఇరాన్ ఎంత ముక్క ఉందో అంత ముక్క, అంతకు మించిన పెద్ద ముక్క ఇరాన్ లో ఉంది. తర్వాత అంతే పెద్ద ముక్క ఒక పక్క సిరియాలో ఉంది. తర్వాత ఒక ముక్క కొంత అంటే సిరియాలో తక్కువ ఉంది, తుర్కీలో ఎక్కువ భాగం ఉంది వీళ్ళకి. అంటే ఇరాన్ తుర్కీలో మెజారిటీ ఆఫ్ భూభాగము వాళ్ళది ఉంది. తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది ఇది ఇరాక్ లో భాగం. అర్థమైందా? ఇరాక్ లో భాగం, సిరియాలో కొంత ముక్క. అయితే వీళ్ళంతా కలిపి కుర్దిస్తాన్ చాలా పెద్దది. ఈ కుర్దీలు అంటే మీరు జెనెటిక్ గా చూస్తే ఈ కుర్దులు ఈ 4 జాతులు, అంటే ఇప్పుడు తుర్కీలో ఒక రకమైన జాతి ఉన్నది. అంటే మనం చూస్తాం కదా, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళకి శ్రీలంక అన్నది ఒక జాతి, మన భారతీయులు ఒక జాతి. లేదు అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అరబ్స్ ఒక జాతి, బర్మా వెళ్తే వాళ్ళు వేరే, చైనా వాళ్ళు లేదా టిబెటియన్స్ ఒక. అంటే ఎలాగైతే వేరియేషన్స్ ఉన్నాయో ఈ జాతులన్నిటికి వీళ్ళు మూల జాతి. అంటే జెనెటిక్ గా వీళ్ళ యొక్క అస్తిత్వమే 4 వైపులా వ్యాపించి వీళ్ళు రకరకాలుగా విడిపడ్డారు. అంటే ఇందులోంచి ఇప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు భారతదేశంలోని మనం తీసుకుంటే భారతదేశంలో తమిళ్లు వస్తారు, నార్త్ కి వెళ్తే హర్యానా వాళ్ళు ఉన్నారు, ఈస్ట్ కి వెళ్తే బెంగాలీలు ఉన్నారు, వెస్ట్ కి వెళ్తే గుజరాతీ ఉన్నారు, ఇంకా మిక్సింగ్ మిగతా రేసెస్ కూడా కనబడతాయి. అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచో సోర్స్ ఉంటది కదా. మనకి ఇప్పుడు కుమారి కందం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వన్ ఆఫ్ ది, అంటే మంది ఏమైందంటే ఒక టైప్ ఆఫ్ మిక్సింగ్. అంటే మంది ఆఫ్రికా నుంచి ఉన్న వాళ్ళ కుమారి కందం నుంచి ఆఫ్రికన్స్ యొక్క సివిలైజేషన్స్, అలాగే అంటే సింధు సత్పుర పర్వతాల నుంచి ఉన్న కొన్న ఆర్యన్ సివిలైజేషన్. ఆర్యులు అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్యులు అనగానే మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, అది రాంగ్, అది ప్రూవ్ అయింది, అది రాంగ్. తెల్లోళ్ళు ఆర్యులు అక్కడికి వచ్చారు, ఇదంతా చాలా మ్యానిపులేట్ చేశారు. ఎవరు? మీకు ఈ పేరుని ఇలాగే ఉచ్చరిస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది, వీళ్ళే అన్నిటిని మనకు మిస్గైడ్ చేశారు. ఈ బ్రిటిష్ ఇవిల్ బాస్టర్స్ అని అది 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 ఎలాగున్నా సరే ఆ పదాన్ని నేను ఉచ్చరిస్తాను, ఎందుకంటే దే మ్యానిపులేటెడ్ ఎవ్రీథింగ్. ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ ఈ రోజుకి కూడా నమ్ముతున్నారు, ఆఫీసర్లు కూడా, ఐఏఎస్లు కూడా ఈ రోజుకి నమ్ముతున్నారు. కానీ అది 10 సంవత్సరాల లోపల జెనెటిక్ గా అది ఇన్వాలిడ్ అయింది. ఆర్యులు అంటే గనక అది మార్క్స్ ముల్లర్ తీసుకొచ్చిన ఈ పదం ఆర్యులు అనేది అంటే చాలా మ్యానిపులేషన్స్, అది ఒక పెద్ద మ్యానిపులేషన్ జరిగింది. దాన్ని పట్టుకునే ఈరోజు తమిళనాడు వీళ్ళు ఒక
సాక్రాటిస్ట్ అంటే హిందూ ధర్మ వ్యతిరేకులుగా తయారయ్యారు ఇక్కడ. ట్విస్ట్ ఏంటంటే నిజానికి హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించింది, నిలబెట్టింది అదంతా కూడా కార్తికేయులు ఆర్యులు టెక్నికల్ గా చెప్తే. ఎందుకంటే ఆర్యులు అనగానే ఏం చెప్పచ్చు అంటే మళ్ళీ మీకు టెక్నికల్ అర్థం అవడానికి, అంటే నా రీసెర్చ్ లో లాంగ్ రీసెర్చ్ కి వెళ్తే కనుక గంధర్వులు ఆర్య రూపంలో ఉండేవారు. అంటే గంధర్వులు అంటే హైయర్ డైమెన్షన్స్ వచ్చిన వాళ్ళు, అంటే ప్లేడియన్స్, అక్టారియన్స్, అండ్రోమెడియన్స్, లైరెన్స్ వీళ్ళంతా కూడా అంటే ఒక తేజోమయంగా ఉంటారు, అంటే దేవతా స్వరూపులు. వాళ్ళు భూమి మీద డైరెక్ట్ బ్రీడ్ అయినప్పుడు, అంటే అప్పుడు ఆల్రెడీ ఈ స్కంద అంటే ఈ ఆఫ్రికన్ రేస్ గా మనకి అంటే ఈ భూమి నుంచి ఇవాల్వ్ అయ్యింది. అంటే దాన్ని డార్విన్ థియరీ ప్రకారం తీసుకున్న చింపాంజీ నుంచో అంటే భూమి మీద ఒక ఎవల్యూషన్ ఉంటుంది. ఈ ఎవల్యూషన్ నుంచి పైనుంచి వచ్చిన దేవతలో ఈ హైబ్రిడైజ్ అయినప్పుడు పుట్టిందే ఇదే ఆర్య సంస్కృతి. అంటే ఇక్కడ పైనుంచి వచ్చిన వాళ్ళు, భూమి మీద ఎక్కడో వెస్ట్రన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాదు, పైనుంచి వచ్చిన వాళ్ళు, అంటే దివ్య దేవత లోకాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తానంటే హిమాలయాల్లో చీమల దూరం చెట్టడవులు, కాకులు కూడా తిరిగిన కారు అడవులు, అసలు మనుషులు అందుకోలేనంత ఎత్తులో ఉన్న గ్రామాల్లో వాళ్ళు చూస్తే, అంటే మీకు హిమాచల్ వెళ్ళండి, ఉత్తరాఖండ్ వెళ్ళండి, వాళ్ళకి అసలు భూమితో సంబంధం లేదు, వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వాళ్ళకి ఏ ఫారినర్స్ అసలు బయట నుంచి వచ్చి రావడానికి కూడా అవకాశం లేదు. ఫారినర్స్ అయితే ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేని అంత రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళు చూస్తే ఎంత అందంగా ఉంటారంటే, అంటే ఫారినర్స్ కూడా ఎందుకు పనిచేయరు, అంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటారంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు గంధర్వుల యొక్క సీడ్స్. అంటే వాళ్ళు ఇప్పుడు బయటపడ్డారు, ఒక 30-40 సంవత్సరాల్లో కొన్ని గ్రామాలు బయటపడింది, కానీ వాళ్ళు ఒరిజినల్ గా అంత అందంగా ఉంటారు. అంటే వాళ్ళలో ఉన్న కొన్ని సామర్థ్యం, శక్తి, వాళ్ళకి కొన్ని దివ్య శక్తులు అన్ని ఉన్నాయి. వాళ్ళకి హిమాలయాల్లో వాళ్ళు ఉంటాయి, ఆ నేచర్ లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆ బ్రీడ్ మనం గంధర్వుల బ్రీడ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదో రకంగా ఆ గంధర్వుల బ్రీడ్ అయితే సౌత్ ఇండియాలో స్కందుడు ఆధ్వర్యంలో ఇవాల్వ్ అయిన ఈ యొక్క సనాతన ధర్మం పరంగా యోగులు, గురువుల యొక్క పరంపరలో ముందుకి వీళ్ళందరినీ ఇవాల్వ్ అయిన వీళ్ళు, ఈ రెండిట్ల కాంబినేషనే మన సనాతన ధర్మానికి ఫౌండేషన్. దిస్ ఇస్ మై 25 years రీసెర్చ్, అంటే సైంటిఫిక్ గా కానీ. ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే డిఎన్ఏ కూడా ఏం చెప్తుందంటే, రీసెంట్ వ్యాలిడేటెడ్ డిఎన్ఏ పైనుంచి బయట నుంచి ఎవరు రాలేదు. ఎక్కువ శాతం నేను ముందు క్లాసులో కూడా చెప్పాను, భారతదేశంలో ఎక్కువ శాతం అంటే భూమి మీద ఉన్న అన్ని డిఎన్ఏల్లో భారతదేశం చాలా విశిష్టంగా ఉంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న డిఎన్ఏ ఒరిజినల్ డిఎన్ఏ, భారతదేశం నుంచి దాటి ఉన్న డిఎన్ఏ మ్యానిపులేటెడ్ డిఎన్ఏ, అంటే అది హైబ్రిడైజ్డ్ డిఎన్ఏ. దానికి చెప్పుకున్నాక సుమారులో ఒకప్పుడు ఈ ఏలియన్స్ వచ్చి ఆ ఏలియన్సే కొన్నిటిని వాటికి సంబంధించిన వాటి ఛానల్ అవ్వగలిగే మనుషులు తయారు చేసి అదే భూమి మీద స్ప్రెడ్ చేసి, అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ పరంగా దాన్ని ఇంత విస్తృతం చేసి, అంటే ఎవరైతే ఇక్కడ రిలీజియన్ చేంజ్ అవుతారో వాళ్ళ డిఎన్ఏ కరప్ట్ అయినట్టే ఇండైరెక్ట్ గా చెప్తే. కాబట్టి ఈ రోజు కూడా సనాతన ధర్మం అంటే మన హిందువులుగా ఉన్న వాళ్ళు డిఎన్ఏ ఇంకా కరప్ట్ అవ్వని డిఎన్ఏ. మన డిఎన్ఏ యొక్క స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ సనాతన ధర్మంలో ఉన్న రహస్యాలు తెలుసుకొని మనం యాక్టివేట్ చేసుకుంటే గనక ఆ దివ్య లోకానికి మనం ఒక మెయిన్ రోడ్డుని మన ఇంటర్నల్ గా మన దివ్య లోకాన్ని అందుకోగలగడానికి, జీవితంలో అద్భుతంగా మార్చుకోవడానికి, ముఖ్యంగా ఈతి బాధలు, కర్మ సంబంధమైన బాధలు లేదా భౌతికమైన ఈ మాయాలోకంలో ఉన్న దరిద్రాల నుంచి బయటపడడానికి అయితే 100% పాజిబుల్. అది ఓన్లీ మనకి మాత్రమే ఉంది అవకాశం. ఇక్కడ సబ్జెక్ట్ లో ఇక్కడ ఏంటుంది, కార్తికిస్తాన్ అంటే ఇది మనము ఏమవుతుందంటే మన హిందువులు అన్ని ఉండి కూడా మనం ఇంకా గుడ్డిగా జడ్డిగా బతకడానికి అలవాటు పడతాం. ఎందుకంటే గాంధీ గారు అలాగన్నారు, లేకపోతే నెహ్రూ ఇలా చెప్పాడు అంటే మనం అంత ప్రోగ్రామ్ అయిపోయాం రాంగ్ రూట్ లో. బయట ఉన్నోళ్ళు నిజం తెలుసుకున్నోళ్ళు వెంటనే బయటపడుతున్నారు. ఈ కుర్దిస్తాన్ లోని వీళ్ళు తెలుసుకున్నారంటే మా మూలాలు హిందూ ధర్మంతో ముడిపడి ఉంది. అసలు ఇది చాలా, అంటే దీని చుట్టుపక్కల అన్ని కూడా ఫుల్లీ క్రిస్టియన్ కంట్రీలే కదా, సారీ ఇస్లామిక్ కంట్రీస్. ఇరాన్ అంతా ఇస్లాము, ఇరాక్ అంతా అసలు మొహమ్మద్ గారికి కానీ ఈవెన్తో అంటే మనకి ఇస్లాంలో 2 వర్గాలు ఉంటాయి. అంటే మన ఇండియాలో వాళ్ళకి ఏమో అవగాహన లేదు, వీళ్ళు ఏంటంటే జస్ట్ టోపీలు పెట్టుకొని గడ్డాలు పెట్టేసుకుంటే ఓన్లీ మైనారిటీల కింద
అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళంతా మారేది తప్పితే, అంటే మన ముందు హిందువులే ఒకప్పుడు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటన్నది. ఇస్లాం గురించి బాగా అవగాహన ఉంది ఎవరికి అంటే కనుక, అంటే అది మంచో చెడో, కానీ వాళ్ళకి దాని పర్పస్ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి, దాని యొక్క వ్యవహారం ఏంటి అన్ని కూడా ఈ ముఖ్యంగా అరబ్ కంట్రీ వాళ్ళకి తెలుసు. ఈ అరబ్ కంట్రీ వాళ్ళు ఏదైతే దీన్ని ఇస్లాంని వాళ్ళు స్ప్రెడ్ చేశారో వాళ్ళకి అసలు సిసలైన మేజర్ క్యాపిటల్ ఏంటంటే బాగ్దాద్. అంటే మనకి సున్నీ షియా రెండు వర్గాలు మీకు తెలుసు ఇస్లాంలో. ఈ రెండు వర్గాలకి పుట్టినిల్లు బాగ్దాద్. ఎందుకంటే ఈ రోజు కూడా మొత్తం ఇరాక్ అంతా అసలు మొదట కాలిఫేట్ నుంచి కూడా ఇరాన్ అంటే మూల అస్తిత్వం. ఇప్పుడు మనం ఎలాగైతే హిందూ ధర్మానికి కాశీ ఎంత ముఖ్యమో వీళ్ళకి ఇరాక్ అంత ముఖ్యం మొత్తం ఇస్లాంకి. ఎందుకంటే ఆ మొదటి కాలిఫేట్స్ నుంచి కూడా మొహమ్మద్ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ యాక్టివిటీ ఎక్స్పాన్షన్ అనేది బాగ్దాద్ పరంగా జరిగింది. బాగ్దాద్ లోని వాళ్ళు మెయిన్ సెంటర్స్, అంటే బాగ్దాద్, సిరియా, డెమాస్కస్ చాలా ఓల్డెస్ట్. అంటే ఇవన్నీ సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది వీళ్ళకి. అంటే 1000 ఇప్పుడు 1400 సంవత్సరాలు అయింది కాబట్టి 1000 సంవత్సరాల ముందు నుంచి ఏదన్నా చరిత్ర ఉంది అంటే కనుక ఇస్లాంకి సంబంధించిన మూలాలకు సంబంధించిన అంటే వాళ్ళకున్న రెండు, అంటే ఏదంటాను ఇప్పుడు అదే షియాసు సున్నీలకు కూడా పుట్టినీళ్ళు బాగ్దాద్. అలాంటి అంత ఉధృతమైన అంటే ఇస్లామైజేషన్ ఉన్న బాగ్దాద్, ఇరాన్ గురించి మీరు చెప్పక్కర్లేదు. వెనక్కి వెళ్తే బ్యాక్ సైడ్ ఉన్నది తుర్కీ, తర్వాత సిరియా. ఈ 4 వైపులా సమృద్ధిగా అసలు ఇస్లామిక్ సివిలైజేషన్ కి అంటే ఇస్లామిక్ యొక్క ఈ మత ఛాందసానికి పుట్టినీళ్ళు అయిన ఈ కంట్రీల మధ్యన వీళ్ళు ఈ కుర్దిస్తాన్ అంటే వీళ్ళందరికీ మూలం మళ్ళీ కుర్దీలే. అంటే ఈ జాతులన్నీ పుట్టడానికి కుర్దీలే అసలైన మూల జాతి కుర్దులు. వీళ్ళు ఇవన్నీ పుట్టడానికి, ఇరాక్ పుట్టడానికి, అటు ఇరాన్ పుట్టడానికి, బాగ్దాద్ పుట్టడానికి, తుర్కీలకి ఈ జనాలు 4 వైపులా ఎక్స్పాండ్ అవడానికి మూల పురుషులు కుర్దులు. కుర్దుల యొక్క రిలీజన్ ఏంటి అంటే వాళ్ళ రిలీజన్ కనెక్షన్స్ ఎక్కడ ఉందంటే కార్తికేయులతో ఉంది. ఇది మీకు ఇక్కడ అసలైన ట్విస్ట్. అందుకే వీళ్ళు ఈ మధ్యన ఇవన్నీ తగ్గి తెలుసుకున్నాక అక్కడ ఉన్న ప్రూఫ్స్, ఎవిడెన్స్, వాళ్ళు అందులోకి ఇస్లాంలో ఉన్న ఛాందస్వాదానికి వాళ్ళు బలి అవ్వడంతో వాళ్ళకున్న కొన్ని రిచువల్స్ ఉంటాయి, వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన రిచువల్, వాటి వల్ల వాళ్ళు చాలా ప్రాసిక్యూటెడ్ అయ్యారు. వీళ్ళందరూ ఆక్రమించబడ్డారు వాళ్ళ ప్రాంతాలు. అందుకే వాళ్ళు ఇంకా లాభం లేదు, వాళ్ళందరూ మళ్ళీ ఇస్లామే అంటే వాళ్ళు ముస్లింసే, కానీ ముస్లింస్ లో చూసిన దారుణాలు, ముస్లింస్ వాళ్ళని ఒక ప్రాసిక్యూట్ చేసి ముస్లింలే వాళ్ళని రకరకాలుగా వాళ్ళు కొన్ని రిచువల్స్ ఉన్నాయి, కొన్ని హెరిటేజ్ రిచువల్స్ పూర్వధనం నుంచి కొన్ని ఇప్పుడు చూడండి ఇస్లాంలో యాక్చువల్గా బాబాలు ఇలాంటివి ఉండవు, కానీ మన దగ్గర చాలా మంది మన గురువులు ఫాలో అయినట్టే వీళ్ళు కూడా ఫాలో అవుతుంటారు. షియాలు చాలా మంది అంటే తంత్రాలు మంత్రాలు కూడా ఫాలో అవుతారు. సో అలాగే వాళ్ళకి కొన్ని రిచువల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ రిచువల్స్ మోస్ట్ హిందూ ధర్మంతో రిలేట్ అయి ఉన్నాయి. అంటే సనాతన ధర్మంతో రిలేట్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా హింసించబడ్డారు, వాళ్ళని టార్చర్ చేయబడ్డారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇంకా పద్ధతులు ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, వీళ్ళు కుర్దీలు ఇప్పుడు వాళ్ళు ఎవేకన్ అయ్యారు, వాళ్ళు నిజం తెలుసుకున్నారు. మనం ఈ రాష్ట్రీయ సంస్కృతుల్లో నలుగుతూ ఉలిగేము, మనం తప్పుదారి పడ్డామని చెప్పి వాళ్ళు ఒక దేశాన్ని డిక్లేర్ చేయాలనుకుంటున్నారు. దాని పేరు కార్తికిస్తాను అన్నది. వాళ్ళు ఇప్పుడు కుర్దిస్తాన్ని కార్తికిస్తాన్ కింద మార్చాలని అనుకుంటున్నారు. ఒక హిందూ దేశంగా, ఇన్ని ముస్లిం దేశం మధ్య ఒక హిందూ దేశంగా తయారవడానికి వాళ్ళు యుఎన్ వాళ్ళు ఆల్రెడీ అప్పీల్ చేశారు. ఇది మీకు ఈ న్యూస్ గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. కార్తికిస్తాన్, కుర్దిస్తాన్ని వాళ్ళు కార్తికిస్తాన్ గా మారి ఇప్పుడు హిందూ ధర్మం వైపు వాళ్ళు అడుగులేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రూవ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, హిస్టరీ చూడండి. నేను ఈ రైట్ సైడ్ సారీ కట్టుకుంటున్నది, ఇది ఆ పక్కన నెమలితో ఉన్న దీపం ఏదైతే ఉందో ఇది ఎవరో ఈ మధ్యన పెయింట్ వేసింది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం పెయింట్ ఇది. ఇది మీరు గూగుల్ చేయండి, ఇది మీరు రీసెర్చ్ చేయండి. అంటే ఇది షాకింగ్ మాట. అక్కడ వాళ్ళకి గుడి ఉంది, ఆ గుడి ప్రాంతంలో ఈ పిక్చర్ వేసి ఉంది. ఆ పిక్చర్ మటుకు ఈ మధ్యన ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల మధ్యదైతే కాదు. ఎందుకంటే ఈ 200 సంవత్సరాల్లో హిందువులు మనమే రకరకాల సమస్యలు ఎదుర్కొని ఉన్నాం గత 500 సంవత్సరాలుగా. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి బొమ్మలు వేసి ఇవన్నీ చేసే స్థితిలో లేవు. కానీ ఈవెన్ దో కార్బన్ డేటింగ్ కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే ఇక్కడ అంటే వీళ్ళు ఏదో రకంగా
హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యారు. భారతదేశం అంటే భూమి మీద అంతా భారతీయులే పాలించారు భూమిని అంతా అనడానికి ఈ అత్యంత పురాతనమైన ఈ కుర్దీల యొక్క సంస్కృతి ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా ఇది ఈ టెంపుల్స్ ఎక్కడో కాదు, ఇది అక్కడదే. ఎస్దీస్ అంటారు వీళ్ళు, కుర్దీస్ ని ఎస్దీస్, వాళ్ళ జాతిని ఎస్దీస్ అంటారు. ఎస్దీస్ లోని చూసారా ఇక్కడ ఇవి ఇక్కడ అక్కడ టెంపుల్స్, ఇవి ఇక్కడ ఒక కుందె ఉంది, పైన నెమలు ఉంది. ఇదే టెంపుల్ ఒకవైపు ఆ లోపల గోడ మీద ఆ చీర కట్టుకున్న ఫోటో ఉంటది. తర్వాత ఈ రాముడు ఇరాక్ లో దొరికాడు గుడి, ఈ రాముడు ఇరాక్ లో ఉంది, ఇది కూడా దొరికింది అక్కడ. ఇవన్నీ లేటెస్ట్ గా అంటే వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇది కుర్దీ ఎస్దీల యొక్క టెంపుల్స్, ఇవి కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇది భారతదేశం రైట్ సైడ్ టెంపుల్, సేమ్ అదే స్టైల్లో ఎస్దీలు యొక్క ఈ టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడు ఇవన్నీ అవకాశం ఎక్కడ ఉందంటే మనం ఓన్లీ మొఘల్ గురించి చదువుకున్నాం, దురదృష్టం. ఎందుకంటే మనల్ని మైండ్ గేమ్ లో మన పూర్తిగా పాత్ర మర్చిపోయడానికి చేసిన ప్రయత్నంలో మనం మర్చిపోయేటట్టు చేసే మన టెక్స్ట్ బుక్లు. నిజానికి ఇవన్నీ కూడా అంటే బీసీ బిఫోర్ క్రైస్ట్ నుంచి కూడా ఈ రాజ్యాలు ఒక వెలిగిని అవేవో ఏదో మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు ఒక 200 సంవత్సరాలు పాలించారు, లేకపోతే అంటే అన్యాక్రాంతం చేసే రాక్షసులాంటి అంటే కాలకేయులాంటి ఈ దండయాత్రకు వచ్చిన ఈ ముస్లింస్ చిందరవందర చేసి మొత్తం నాశనం చేసిన వాళ్ళు కొన్ని 1000 సంవత్సరాలు అటు ఇటు. కానీ అంతకు మించి ముందు మౌర్య సామ్రాజ్యం 550 సంవత్సరాలు, అహోమ్ ఎంపైర్ అంటే ఇది అస్సాంకి సంబంధించారు 650 సంవత్సరాలు, శాతవాహనులు 500 సంవత్సరాలు, చోళాస్ 1000 సంవత్సరాలు, చాళుక్య 600 సంవత్సరాలు, పాండ్య ఎంపైర్ 800 సంవత్సరాలు, తర్వాత చండాలు అంటారు వీళ్ళు 400 సంవత్సరాలు, గుప్తాస్ 400 years, తర్వాత పల్లవాళ్ళు 600 సంవత్సరాలు. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నవందరూ కూడా బిఫోర్ క్రైస్ట్ నుంచి ఉన్నారు. ఇందులో చాలా మంది అందరూ ఆల్మోస్ట్ బిఫోర్ క్రైస్ట్ నుంచి కూడా మొన్న అంటే ఇవన్నీ కలుపుకుంటే రీసెంట్ వరకు అంటే కొన్ని మనం ఒక 500-600 సంవత్సరాల క్రితం వరకు ఈ చూడలు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ యొక్క కంటిన్యూషన్ జరిగింది. యాక్చువల్ గా మనకి ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు అంటే అతను శ్రీకృష్ణుడు మనవడు అంటే ఆయన కొడుకు అప్పటి నుంచి కూడా లీనేజ్ ఉంది. ఇప్పుడు అన్ని డాటా దొరికింది అంటే మనకి కంటిన్యూటీ ఉంది. అంటే ఈ సివిలైజేషన్ యొక్క ఉన్నతమైన సివిలైజేషన్ మనమే కంటిన్యూటీ ఉంది కాబట్టి ప్రపంచంలో మన భారతదేశానికి ప్రత్యేక ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ వచ్చింది. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం వరకు ఇవన్నీ యాక్టివ్ గా ఉన్నాయి. ఈ 1000 సంవత్సరాలు వచ్చిన దరిద్రమే అది మనకి. ఇప్పుడు ఇది అర్థమైతే మీ అందరికీ అన్నీ అర్థమైనట్టే. ఈజిప్ట్ అంటే ఇవన్నీ బయటకు వచ్చినవంటే ఇప్పుడు అన్ని తొక్కు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి. ఒకప్పుడు ఇప్పుడు మనం ఏమంటామంటే హిందూ ధర్మం తెలుసు, చాలా పురాతనమైంది సనాతన ధర్మము. హిందూ ధర్మం తర్వాత ఏమున్నారంటే ఎవరు వచ్చారంటే పారసీస్ చెప్తాము, తర్వాత పారసీ జొరాస్ట్రియన్స్ తో పాటు యూదులు కూడా చెప్తాము. యూదులు అంటే జొరాస్ట్రియన్స్ తర్వాత యూదులు అని చెప్తాం. ఎందుకంటే యూదులు అనే ఒక ఐడెంటిటీని క్రియేట్ అయిందే జొరాస్ట్రియన్స్ ద్వారా. సైరస్ ద గ్రేట్ 500 BCలో ఆయన వెళ్ళి ఈజిప్ట్ లో బానిసలుగా ఉన్న అదే ఇజ్రాయేలీలని ఆయన విడిపించడం జరిగింది. వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ టెంపుల్ కట్టుకొని నిలబడడానికి అవకాశం ఇచ్చింది ఎవరంటే సైరస్ ద గ్రేట్. సైరస్ అంటే ఎవరో మనం ముందే చెప్పుకున్నాం. సైరస్ పూర్తిగా మన యజుర్వేదంతో కనెక్ట్ అయి ఉన్న లీనేజే ఈ యొక్క పారసీస్ అంటాం. పారసీ అంటే ఇప్పుడు పారసీ అంతా ఇరాన్ గా మారిపోయింది, అంటే ముస్లిం కంట్రీగా మారిపోయింది. కాకపోతే ఒకప్పుడు ఇరాన్ అంతా పారసీస్. ఈ పారసీస్ అనే దానికి ఓల్డ్ వాళ్ళకి తెలుసు, పారసీ వాళ్ళకి కూడా తెలుసు. అదంతా మన సనాతన ధర్మం నుంచి యజుర్వేదం ద్వారా వాళ్ళు తీసుకున్నదే ఆ ధర్మమే పారసీస్ అంటాము. అంటే పారసీస్ కి ముందు కూడా ఏదన్నా అంటే పారసీస్ తర్వాతే ఇవన్నీ వచ్చినాయి. పారసీస్ తర్వాతే అసలు ఈ ఇజ్రాయిలీలు అంటే యూదుల యొక్క అస్తిత్వం వచ్చింది. యూదులకి ఎక్స్టెన్షనే క్రిస్టియానికి ఇంకొక మ్యానిపులేషనే ఇస్లాము. అంటే ఇవన్నిటికి పారసీలే అత్యంత పురాతనం. అంటే పారసీల కంట అంటే మనకి ఇప్పుడు అకాడమిక్ గా పారసీల కంటే పురాతనం ఎవరు కనిపిస్తున్నారు? ఈజిప్ట్ కనిపిస్తున్నారు. ఈజిప్ట్ సివిలైజేషన్, సుమేరియన్ తర్వాత ఈజిప్ట్. ఆల్మోస్ట్
సుమేరియన్ ఈజిప్ట్ సమకాలికంగా ఉన్నారు ఒక రకంగా అటు. అలాంటి ఈజిప్ట్ వాళ్ళు ఇండియా వచ్చిన దానికి ఇది ప్రూఫ్. ఆయన అంటే ఈజిప్ట్ లో ఒక అత్యున్నతమైన ఒక మంచి రూలింగ్ చేసిన పవర్ఫుల్ కింగ్, ఈజిప్ట్ కింగ్ డైనోసియస్. ఆ డైనోసియస్ ఇండియా వచ్చి భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఆయన ఆచరించిన సందర్భం, లేదంటే వాడు అక్కడ విస్తరించుకున్న సందర్భము ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ రాముడి యొక్క టెంపుల్. అంటే అసలు మానవ యొక్క సంస్కృతి, మానవ యొక్క అత్యున్నత సంస్కృతి, ఆర్య సంస్కృతి రాముడి ద్వారా జరిగింది. కాబట్టి భూమి అందుకే ఈ రోజు కూడా భూమి మీద అనేక చోట్ల శివలింగాలు చాలా చోట్ల దొరికినాయి. ఆ తర్వాత శివలింగాలు తుర్కీలో దొరికినాయి, శివలింగాలు చాలా యూరోప్ కంట్రీలో దొరికినాయి. లేటెస్ట్ డిస్కవరీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు శివలింగాలు పక్కన పెడితే, శివలింగాలు అంటే మేము ఏదో అనుకోవచ్చు, శివలింగాలు అంటే ఏదో అది మీరు శివలింగం అంటున్నారు కానీ అదేదో వేరేదే, అది మీరు దానికి ఒక పేరు పెట్టేస్తున్నారని వాళ్ళు ఏమన్నా ఆర్గ్యూ చేస్తే, రాముడు కూడా అదే ప్రతి చోట దొరికింది. అది ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటే, ఇది మనం ఎంత ప్రపంచాన్ని అభివృద్ధిపరిచిన అత్యంత ఓల్డెస్ట్ అండ్ లాంగెస్ట్ సివిలైజేషన్, ఏన్షియంట్ సివిలైజేషన్ అనుకున్న ఈజిప్ట్ లో కూడా రాముడి యొక్క విగ్రహాలు దొరకడం ఇక్కడ ఇది విశేషం. అయితే ఈ రాముడి యొక్క ఈ త్రేతాయుగపు ఆర్య సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించారు ఎవరన్నా ఆ తర్వాత కాలంలో అంటే అది ఆ క్రెడిట్ ఓన్లీ స్కందుడితే దొరుకుతుంది. ఎందుకంటే త్రేతాయుగం నుంచి కూడా ఈ అంటే మనకి కరెక్ట్ గా చెప్పాలి అంటే కనుక పోస్ట్ రామ సివిలైజేషనే మనం స్కందుడిగా చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే స్కందుడు టైంలో అంత ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద ఉండబట్టే ప్రతి చోట సనాతన ధర్మం అనేది ప్రతి దేశంలో ఈ రోజున ఎక్స్పాండ్ అయ్యింది. అంటే అంత హైలీ ఇవాల్వ్డ్ సివిలైజేషన్ స్కందుడు ద్వారా భూమి మీద విస్తరించబడింది అనే దానికి మనం కుమార ఖండం ద్వారా మనకు అర్థమవుతుంది. అదే మొత్తం అది ప్రపంచాన్ని అంతా కూడా ఆ టైంలో సమకాలీనంగా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని పునర్జీవనం చేసి భూమి మీద ముఖ్యంగా మానవుల యొక్క మనుగడకి డివైన్ మ్యాట్రిక్స్, దివ్య ప్రణాళికకి అనుగుణమైన దారిని చూపించింది ఎవరన్నా భూమి మీద ఉంటే కనుక ప్రత్యక్షంగా ఆయన స్కందుడు. ఆయనే మన కార్తికేయుడు, షణ్ముఖ స్వామి, సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అందుకే మన మూలాలకి, భారతదేశం మూలాలు ఆర్య సంస్కృతికి అంటే ఋషి సంస్కృతికి మూలాల గురించి ఎవరైనా చెప్పుకుంటే కనుక రాముడు తర్వాత మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు అంటే కనుక స్కందుడు. అయితే ఈ స్కందుడికి మనము హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ ఇప్పుడు ఈయన యొక్క సామర్థ్యము, శక్తి సామర్థ్యాలతో ఆయన యొక్క సిద్ధుల్ని ముందుకు నడిపించిన, అంటే ఈయన యొక్క ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఆ విజ్ఞానాన్ని భూమి మీదకి ఎల్లప్పుడూ కాపాడుతూ మానవ లోకాన్ని ముందుకు నడిపించడానికి, మానవ లోకాన్ని కాపాడడానికి, ముఖ్యంగా సనాతన ధర్మంతో కనెక్ట్ అయిన వాళ్ళని ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, ఈ అంటే సమాధి స్థితిలో, జీవ సమాధి స్థితిలో ఉన్నటువంటి పరమ గురువులందరి గురించి మనం ఒకసారి తలుచుకుంటే కూడా చాలు. భక్తి భావంతో తలుచుకుంటే కూడా మనల్ని వాళ్ళు ముందుకు నడిపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ విధంగా అంటే ఆ ఆర్డర్ లో అయితే కూడా అకార్డింగ్ టు ద ప్రొఫౌండ్ టీచింగ్ ఆఫ్ సిద్ధార్థ్, ఎన్లైటెడ్ మాస్టర్స్ టేక్ బర్త్ రిపీటెడ్లీ alongside the అరుణాచలం. అంటే వీళ్ళు ఈ స్కందుడి యొక్క ఆర్డర్ లో ఈ యొక్క ప్రామాణికతను, అంటే మానవత్వాన్ని రక్షించడానికి, మనిషి యొక్క దివ్య ప్రణాళిక అనుగుణంగా ఉన్నత లోకాలని, ముక్తి మోక్షాన్ని పొందడానికి, కర్మరహిత జీవితంలో ముందుకే నడడానికి, అన్ని యొక్క గ్రహ బలాలు కానీ దుష్టాలు, కష్టాలు, దరిద్రాలని తొలగించడానికి, అంటే కరుణతో, ప్రేమతో, దయతో వాళ్ళు ఉన్న అపారమైన శక్తుల్ని కూడా వాళ్ళు భూమి మీద, అంటే వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్లకుండా కరుణ, కృప, కటాక్షాలు మానవ లోకాలని ఉద్ధరించడానికి వాళ్ళు జీవ సమాధులుగా అంటే త్రేతాయుగం నుంచి కూడా వాళ్ళు జీవ సమాధుల్లో మన అరుణాచలం చుట్టుపక్కల జీవ సమాధుల్లో ఉన్నారు. వాళ్ళు జీవ సమాధుల్లో ఉంటూనే వాళ్ళు ఉన్న టైంలో ఎవరినైతే తయారు చేశారో
అంటే ముందు ఈ లోకాన్ని ముందు నడిపించడానికి ఆ సిద్ధుల్ని అనేక ప్రాంతాలకి పంపించడం అనేది జరిగింది. అలాంటి సిద్ధయారులే వాళ్ళు జపాను, చైనా, కొరియా ప్రాంతాలకు వెళ్ళి కూడా ధర్మాలను విస్తరించారు. అవి ఎలాగ ఏంటన్నది రేపు క్లాస్ లో చెప్పుకుందాం. వీళ్ళు అంటే మన లేటెస్ట్ టైంలో తీసుకుంటే వీళ్ళంతా సిద్ధార్థులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ పని జరుగుతుంది. లేటెస్ట్ గా తీసుకుంటే ఎలాగైతే మనం పరమహంస యోగానంద ఆయన గురువు గారు అంటే యుక్తేశ్వర గిరి యొక్క కృపా కటాక్షాలతో ఆయన ఈ యొక్క అంటే ఎవరు మన బాబాజీ గురించి ఆయన క్రియాయోగం నుంచి యోగదా సత్సంగం ద్వారా ప్రపంచం అంతా ఎలాగైతే తెలియజేశారో అలాగే అతనికి ముందు అంటే రామకృష్ణుల యొక్క కృపా కటాక్షాలతో వివేకానందుడు ఈ యొక్క మన ధర్మం గురించి మన సంస్కృతి నుంచి ప్రపంచాన్ని తెలియజేసేటట్టు ఆయన ఎలాగైతే 200 సంవత్సరాల క్రితం కృషి చేశాడు. అలాగే ఎంతో మంది మనకి యోగి యోగి అతను రామ అంటారు కదా, యోగి రామ, ఆయన గురువు కూడా ఆయన వెనకాల అలాగే నిలబడే ముందుకు నడిపించారు. లేదంటే అందరికీ తెలిసిన ఇస్కాన్ అనేది పూర్తిగా అది అబ్రాడ్ లోనే తయారైంది. దాన్ని నడిపించేది కూడా అందరూ కూడా వైట్ పీపులే, అమెరికన్సే రన్ చేస్తున్నారు. దాని మరి అందరూ ఎంతో మంది హరికృష్ణ మూవ్మెంట్ ప్రతి దేశంలోని భారీ ఎత్తున ఉన్నది, ముఖ్యంగా రష్యాలో కొన్ని రాష్ట్రాలను ఆక్రమించున్నది. అలాంటి ఇస్కాన్ మూవ్మెంట్ కి ఎవరి కృపా కటాక్షాలతో ఆయన అంత ముందుకెళ్ళి అంత అద్భుతం చేసి అంత ఎక్స్ట్రాడినరీ వర్క్ ద్వైతంలోని అంత వర్క్ చేయగలిగారు అంటే కనుక అంత లార్జ్ స్కేల్ అంటే అదే ఆయనకి మూల గురువు ఎవరంటే భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన కృపా కటాక్షాలతోనే అదే మన ఇస్కాన్ యొక్క ఫౌండర్ ఆయన ఏమంటారు మన అదే భక్తి అంటే అతనికి మూలమైన అతను అదే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు. అంటే నేను అదే లీనేజ్ లో ఆయన యొక్క డైరెక్ట్ శిష్యుడు గారు నేను హరినామం తీసుకున్నాను. ఇస్కాన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతని శిష్యుడు. అంటే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క ఆయనే చెప్తాడు అంటే నువ్వు వెళ్ళి వెస్ట్రన్ కంట్రీస్ లోకి వెళ్ళి ప్రచారం చేయని ఆయన ఇచ్చిన ఆ బలంతో ఇస్కాన్ ఆవిర్భావం చెంది మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. అంటే ఇలాగా ఏదన్నా ఒక శిష్యుడు చేసేటానికి అంటే కనుక దాని వెనకాల ఉన్న గురువుల యొక్క తపశ్శక్తితోటి శిష్యుడు చేస్తాడు. ఇది మనకు తెలిసిన ఈ 2, 3, 4 లేకపోతే 10 ఎగ్జాంపుల్స్ తో కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాలుగా అంటే త్రేతాయుగం నుంచి కూడా ఈ యొక్క నడవడిక అనేది మన సనాతన ధర్మంలో ఉంది. అంటే భూమిని కాపాడి జనాల్లో మేలుకొలిపేది అనేది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో మనకు తెలిసిన ఈ పైన దీనికి మించిన లోతైన ఇంకా విషయాలు ఏ రకంగా ఎప్పుడు ఎవరో ఏ రకంగా భూమి మీద ఈ సనాతన ధర్మం అంటే త్రేతాయుగం నుంచి ఏ రకంగా ఈ వర్క్ జరిగింది, వాళ్ళకి సంబంధించిన జీవ సమాధులు ఎక్కడున్నాయి అంటే ముఖ్యంగా కొంత కీలకమైన వ్యక్తులు జీవ సమాధులు తెలుసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా అందరూ మనం మెడిటేటర్లే కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి మనం ధ్యానం చేస్తే కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ తీసుకొని ఎలాగైతే మన కర్మల్ని అన్నిటిని దరిద్రాన్ని దాటి సిద్ధులు శక్తులు పొందొచ్చో అంతే ఫలితాన్ని వాళ్ళ జీవ సమాధుల నుంచి మనం పొందడానికి పూర్తి అవకాశం. మీకు దానికి కావాల్సిన నేను ట్రైనింగ్ ఇవ్వమంటే ఇస్తాను, మీరే చెప్పచ్చు మీ లైఫ్ లో ఎన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా దీని ఫర్దర్ గా ఎక్కడ అత్యంత అంటే ఈ సనాతన ధర్మంలో స్కందుడి యొక్క ఆర్డర్ లో వచ్చిన ఈ సిద్ధులు అంటే అపారమైన శక్తులు ఉన్న అనంతమైన లోకాలతో కనెక్షన్ ఉన్న ఈ దివ్య దేవతా శక్తుల్ని మన చేతిలో పెట్టగలిగే ఈ మహాసిద్ధులు యోగులు కీలకమైన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ జీవ సమాధులు ఎక్కడ ఉన్నాయి అనేది మనం రేపు డీటెయిల్ గా చెప్పుకుందాం. ఎందుకంటే అది 1 గంట పడుతుంది, 1 by 1 మనం కంటిన్యూ చేస్తాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ మా దగ్గర సుమారుగా వీళ్ళు మెయిన్ అంటే సప్త ఋషుల యొక్క మహావిజ్ఞానాన్ని పూర్తిగా పొంది అన్ని రకాల శత్రు సిద్ధులు కలిగి జీవ సమాధిలో ఉంటూ భూమిని రక్షిస్తూ అంటే ఎవరైతే సనాతన ధర్మం ద్వారా ముందుకెళ్తారో వాడికి దిశ చూపించడానికి దివ్య మార్గంలో వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. సిద్ధయ్యారు సార్ అంటారు వాళ్ళ గురించి రేపు క్లాస్ లో మనం భక్తి శ్రద్ధలతో వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం చేసుకున్నప్పుడు మనం ఆ ప్లేస్లకి వెళ్ళి మనం ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ధ్యానం చేసినప్పుడు మళ్ళీ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ తప్పకుండా జరుగుతుంది. ఇది స్వస్తి. హరి ఓం హరి ఓం హరి ఓం.
మరొకసారి ఈ పరమ గురువులందరికీ కూడా ఒకసారి మన సాష్టాంగ నమస్కారాలు చేసుకుందాం. అదేవిధంగా అరుణాచలేశ్వరుడికి, అరుణాచల శివకి, ఈ చుట్టుపక్కల ఉన్న అరుణాచల ప్రాంతంలో ఉన్న దేవి దేవతా శక్తులకి, ఇక్కడ ఉన్న గంధర్వులకి, ముఖ్యంగా ఇక్కడ తపస్సులో ఉంటూ వేల సంవత్సరాలుగా జీవ సమాధుల్లో ఉంటూ తపస్సు చేస్తూ మనందరికి అనుగ్రహాన్ని అందించడానికి వారి యొక్క కృపా కటాక్షాలతోటి మనల్ని అన్ని దుఃఖాల నుంచి, కష్టాల నుంచి, దరిద్రాల నుంచి, కర్మల నుంచి ముందుకు నడిపించడానికి, మనలోని చేతనా శక్తులు నింపడానికి ఉన్న యోగులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, రేపు ముఖ్యంగా అందరినీ స్మరించుకుందాం. అందరి గురించి అంటే భక్తి శ్రద్ధలతో అందరి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కనీసం ఒక 7 మంది అన్నా కవర్ చేస్తాను, 7 నుంచి 10 మంది. వాళ్ళని మీరు వాళ్ళ మాట వినడం, వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ గురించి కాస్త వినడంతో మీరు మొత్తం భాగవతం రామాయణం చదివితే కూడా రాని ఫలితం అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎమోషనల్ కనెక్టివిటీ. అక్కడికి వెళ్ళి సాధన చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ 100%. ఇక్కడ డిసైపుల్స్ అరుణాచల్ చుట్టూరు ఉన్నారు. వాళ్ళు డిసైపుల్స్ వేరియస్ డివైన్ ఇంకర్నేషన్స్ స్పానింగ్ different times and places across the world.